నమస్తే, సిఆర్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పంట కాలువలను శుభ్రం చేయిస్తున్నామని, పర్మనెంట్గా రివిటింగ్ ప్రతిపాదనలు పంపిస్తున్నామని, నెల్లూరు జిల్లా మనుపూరు మండలంలోని బద్దెమూరు వెంకన్నపాలెం మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కర్నూలు జిల్లా గుత్తికి చెందిన రాధాకృష్ణ దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో లారీ దగ్గరకు వచ్చే సమయంలో రోడ్డు భరంచులో స్లిప్ అయి మోటార్ సైకిల్ బోల్తా పడింది. దీంతో రాధాకృష్ణ లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. రాధాకృష్ణ తండ్రి కట్టువపల్లి శివాలయంలో పనిచేస్తున్నట్లు వెంకన్నపాలెం గ్రామస్తులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పంటలకు నీరు సక్రమంగా సరఫరా అయ్యేందుకు పంట కాలువలను శుభ్రం చేయిస్తున్నామని, పర్మనెంట్గా రివిటింగ్ ప్రతిపాదనలు పంపిస్తున్నామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్డులో ఉన్న నాయుడు కాలువ క్లీనింగ్ పనులను ఎమ్మెల్యే వరప్రసాద్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు తెలియజేశారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ పంట కాలువలు శుభ్రంగా ఉంటేనే నీటిపారుదల సక్రమంగా జరుగుతుందని, గతంలో 2 సార్లు నాయుడు కాలువను శుభ్రం చేయించామని అన్నారు. మరలా మట్టి పేరుకుపోయిందని, రాబోయే వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని శుభ్రం చేయిస్తున్నామని, నాయుడు కాలువకు పర్మనెంట్గా రివిటింగ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఇరిగేషన్ ఈ సురేష్ బాబు, నాయకులు బత్తిన విజయ్ కుమార్, వెంకటరమణయ్య పాల్గొన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో దశాబ్దాలుగా ఉన్న పనులన్నీ కూడా మేము పూర్తి చేయడం జరిగింది. అది కూరగాయల మార్కెట్ దగ్గర నుంచి రైతు బజార్ కానివ్వండి, అలాగే హాస్పిటల్ బిల్డింగ్ కానివ్వండి, టీటీడీ బిల్డింగ్ కానివ్వండి, వైఎస్ఆర్ ఆర్గాన్ కానివ్వండి, రాజా వీధి కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో పనులు చేశాము. దాంతోపాటు గూడూరు మధ్య మాకు తాగునీరు కానివ్వండి, లేదా ఆ వేస్ట్ వాటర్ కానివ్వండి, గూడూరు మొత్తం నుంచి కూడా మాకు నాయుడు కాలువ ద్వారా వస్తుంది. నాయుడు కాలువ ఒక ముఖ్య పని ఉద్దేశం ఏంటంటే, తెలుగు గంగా నీళ్ళు కూడా ఇక్కడికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చక్కగా వర్షాలు పడుతున్నాయి కనుక ఆ తెలుగు గంగా నీరు ఆవశ్యకత తెలియలేదు. నేను 19లో మన 14 నుంచి 19లో ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వచ్చిన వేళ విశేషం ఏమిటో, ఆయన మనసు ఏమిటో మాకు అర్థం కాలేదు. కానీ ఒక్కసారి మాత్రం 15లో భయంకరమైన వరదలు వచ్చేసాయి. ఎటు ప్రయోజనం లేకుండా కేవలం పంటలు పోయాయి. ఆ తరువాత ఎంత కాటకం అంటే మళ్ళా ఒక వర్షం పడలేదు, కానీ మీరు వచ్చిన తర్వాత చక్కగా పడుతుంది. ఇది ఈ నాయుడు కాలువ, దూడల కాలువ అన్నది ఖరీదు దగ్గర నుంచి కూడా మన గూడూరు చెరువు వరకు వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ పంట కాలువగా మారి దూడల ముఖ్యమంత్రి గారు ఉన్న నిధులన్నీ కూడా పేద ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా చక్కగా అందజేస్తున్నారు. సో ఈ కాలువనే బాధ్యతతో మేము శుభ్రం చేయాలనే ఉద్దేశంతో నేను చేపట్టడం జరిగింది. ఇది వరకు 2 సార్లు కూడా శుభ్రం చేయించాము. నేనే బాధ్యత తీసుకుని శుభ్రం చేయించాను. దాని తర్వాత ఇప్పుడు మరొక్కసారి ఈ కాలువ అంతా కూడా నాయుడు కాలువ ఇలా శుభ్రం చేయడం దానికి ముఖ్యంగా దీనికి బాధ్యత ఎవరు చేపట్టారంటే మన ఈఈ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి మనస్ఫూర్తిగా సురేష్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దానికి కారణం ఏమిటంటే వెంకటరమణయ్య గారు నేను కోరిన వెంటనే అటాచ్ చేయడం, మిగిలిన బాధ్యత నేను తీసుకుని వారు మెషిన్ ఇవ్వడం జరిగింది. నేను బాధ్యత తీసుకుని ఒక కృతజ్ఞతతో వైఎస్ఆర్ పార్టీ తరఫున కృతజ్ఞతతో ఈ కాలువ శుభ్రం చేయించండి. దీనికి కారణం మాకు వీరు ముందుకు వచ్చి వారు అటాచ్ మాకు ఇవ్వడం వలన మేము అది పూర్తి చేయగలిగాము. మనస్ఫూర్తిగా నేను వెంకటరమణ గారికి, మా కాంట్రాక్టర్ గారికి నేను కోరిన వెంటనే నేను కూడా గూడూరుకి నా వంతు నేను చెయ్యాలి. పెట్రోలు
మంచి చెడ్డలు అన్నీ కూడా మీరు చూసుకోండి, నా హిటాచి నేను ఇస్తాను అని చెప్పి ముందుకు వచ్చారు. దాదాపు 40 ఏళ్ల క్రితం ఈ యొక్క కాలువను చూశాను నేను. ఆ రోజు పరిస్థితి ఎట్లుందంటే నీళ్లు పారుతూ ఉన్నాయి, మంచి స్వచ్ఛమైన నీరు పారే పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. కానీ ఈరోజు చూస్తే ఎంత దుర్గంధపూరితంగా ఉందో ఇంకా చాలా చింతించాల్సిన విషయం. ముఖ్యంగా ఈరోజు ఎమ్మెల్యే గారు ఈ యొక్క కాలువ మీద శ్రద్ధ తీసుకొని కాంట్రాక్టర్ గారితో అధికారులతో సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ముఖ్యంగా ఈ సీజను అంటువ్యాధులకి ఎక్కువ అవకాశం ఉండే సీజన్ ఇది. ఈ పరిస్థితుల్లో ఈ అంటువ్యాధులు ప్రబలకుండా ఈ యొక్క ఆలోచన చేసిన ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తున్నా. ముఖ్యంగా ఆయన రోజు ఏదో కార్యక్రమం చేయాలా, అభివృద్ధి కొరకు ఏదో విధంగా మనం ముందుకు రావాలా అనే తలంపు కలిగిన మన ఎమ్మెల్యే మనకు ఉండడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కాలువ విషయంలో నేను ఈ సమీప ప్రాంతంలోనే ఉంటాను. నేను ఈ కాలువ విషయంలో శ్రద్ధ తీసుకోవడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. అదేవిధంగా ఇక ముందు కూడా ఈ కాలువలను ఇప్పటికే దాదాపు 2-3 సార్లు ఎమ్మెల్యే గారు క్లీన్ చేసినట్టు తెలుస్తుంది. ఆయన కాంట్రాక్టర్లను ఏమి ప్రతిమాలి బామాలి ఏమి చేస్తున్నారో. నాయుడు కాలువ, గూడల కాలువలు క్లీన్ చేయడానికి ఎమ్మెల్యే గారు వంతు సహకారం చాలా ఎక్కువ తీసుకొని చేయించాము. దీనికి వెంకటరమణయ్య గారు మిషన్ కూడా సహాయం చేశారు. ఈ గూడల కాలువ, నాయుడు కాలువని పర్మనెంట్ మెజర్స్ కోసం 4 కోట్లు 7 కోట్లు తప్పకుండా ఎస్టిమేట్ పంపించాము గవర్నమెంట్కి. అది కూడా సార్ ఎప్పటికనే మొన్న కలెక్టర్ గారి దగ్గర రెవెన్యూ మీటింగ్లో కూడా అప్రూవ్ చేసి పంపించారు సార్. ఇంకా గవర్నమెంట్కి సార్ ఎప్పటిలో 100% శాంక్షన్ అవుతుందని చెప్తున్నాము. 2 పట్ల కాలువ గోడలు కింద ఫ్లోరింగ్ వేసేసి టోటల్గా ఈ సిల్ట్ అనేది ఉండకుండా టోటల్గా రిమూవ్ చేసేదానికి తన సొంత నిధులతో ఈరోజు దాతల్ని ఏర్పాటు చేసి, హిటాచీని ఏర్పాటు చేసి, సారే సొంత నిధులు డీజిల్ అన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఈ నాయుడు కాలువ ఇది వంగిరు వీరారెడ్డిపల్లి నుంచి చెరువు దాకా దీన్ని అంతా శుభ్రం చేసి, అంతా సిల్టల్ని తొలగించి దాని పరిసరాల్లో ఉండే వాళ్ళకి పరిశుభ్రత కలిగే విధంగా ఇది గూడూరు పట్టణంలో ఈ కార్యక్రమం చేయడం ఎంతో మంచిది అని తెలియజేస్తూ, అదేవిధంగా సార్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గూడూరులో చేస్తున్నారు. ఈరోజు అంతా పర్యవేక్షించడం జరిగింది. ఈ నాయుడు కాలం అంతా చాలా వరకు శుభ్రపడింది. దీనికి ఈ పరిసరాల్లో ఉండే ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని గ్రామాల అభివృద్ధికి పంచాయతీలకు మంజూరు చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పనులకు మళ్లించడంపై నిరసనగా రాష్ట్ర అధ్యక్షురాలు పిలుపు మేరకు గురువారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ను బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడించారు. గూడూరు బీజేవైఎం ఆధ్వర్యంలో నియోజకవర్గం నుండి బీజేవైఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆ పార్టీ మద్దతుదారుల సర్పంచ్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో బీజేవైఎం తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి గిద్దలూరు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోజ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నిధులను దారిమళ్లిస్తూ దుర్వినియోగం చేస్తున్నటువంటి వైసీపీ వైఖరిని ఖండించాలని ఆయన అన్నారు. వెంటనే పంచాయతీ నిధులను సక్రమంగా ఉపయోగించి గ్రామాల అభివృద్ధి కొరకు పాటుపడాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు బృందేశ్వరి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సర్పంచ్ యొక్క నిధుల్ని దారి మళ్లించిన యొక్క వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని జిల్లాల్లో మహాధర్నా నిర్వహిస్తుంటే ఈరోజు తిరుపతిలో కూడా ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ ముందు శాంతియుతంగా ధర్నా చేస్తాం. అలాంటి ధర్నాలో చేస్తూ ఉంటే ఈ యొక్క పోలీసులు వైఖరి ఎలా ఉందంటే ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తూ ఈరోజు బీజేపీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి ఈరోజు అన్యాయంగా స్టేషన్ తరలించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తాం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సర్పంచ్ నిధులను దుర్వినియోగం చేస్తూ పక్కకు మళ్లించి వాళ్ళ యొక్క పథకాలకి
వాళ్ళ యొక్క అంగు ఆర్భాటాలకి ఈ యొక్క నిధులను మళ్లిస్తున్నారే కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే సర్పంచ్ నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిగా ఈకుండా ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అనేక మంది సర్పంచ్లు ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితి కూడా ఉంది. అనేక మంది ఈరోజు సర్పంచ్ గ్రామాల్లో ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోక చాలా గ్రామాలు కూడా ఈరోజు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికైనా కానీ వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధుల్ని వెంటనే మళ్లించకుండా సక్రమంగా ఈ యొక్క నిధుల్ని ఇవ్వాలని చెప్పి మేము బీజేవైఎం భారతీయ జనతా యువ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం. బీసీ నాయకుడు మోడుబోయిన రామచంద్ర యాదవ్ సారథ్యంలో కొత్తగా ఏర్పాటు అయిన భారత చైతన్య యువజన పార్టీ అభివృద్ధిలోకి రావాలని ఆడి కృతిక సందర్భంగా మల్లం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించినట్లు అఖిల భారత యాదవ మహాసభ తిరుపతి జిల్లా కార్యదర్శి వంక శ్రీనివాసులు పేర్కొన్నారు. చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీలోకి అన్ని కులాల వారిని రావాలని కోరుతున్నామన్నారు. అన్ని కులాల్లోని సోదరులను కలుపుకుని పార్టీని ముందుకు తీసుకుపోతున్నామన్నారు. 6 మండలాలు 1200 పంచాయతీగా తిరగడం జరిగింది. నేను అప్పుడు తిరిగేటప్పుడే మా యాదవ్ కమ్యూనిటీ సర్వే చేసేటప్పుడు నెల్లూరు జిల్లాలో 6,17,500 మంది యాదవ్ కమ్యూనిటీ వచ్చింది. అందులో నేను కమ్యూనిటీలో తిరిగేటప్పుడే ప్రతి కులంలో ఉన్న మా సోదరుని, ఓసీ సోదరుని, ఎస్సీ సోదరుని, ఎస్టీ సోదరుని అప్పుడే నాకు మంచి అనుభవం ఉంది. అందులో మేము 35 సంవత్సరాలుగా రాజకీయ అనుభవాలు ఉన్నాయి మాకు. అందుకనేసి మేము రామచంద్రన్న పెట్టిన పార్టీని ఒమ్ము చేయకుండా మేము ప్రతి కులంలో ఉన్న మా అన్నదమ్ముల్ని కలుపుకొని మేము ముందుకు తీసుకెళ్తామని కూడా మాట్లాడుతూ సెలవు తీసుకుంటాం. మా పత్రిక మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అన్ని టీవీ ఛానల్ వాళ్ళకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఓడిపోయిన రామచంద్ర యాదవ్ మొన్న కొత్తగా స్థాపించిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ, మా పార్టీ అభివృద్ధిలోకి రావాలని ఈరోజు ఆడికిత్తి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూ అయితే ఆయన్ని దేవస్థానంలో 10 సంవత్సరాల కమిటీ నెంబర్గా పనిచేశాను. ఆ మహానుభావుడు అందరినీ కూడా కాపాడాలని, అదేవిధంగా మా పార్టీలో ప్రతి కులాల్లో ఉన్న మా తమ్ముళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ కులాల్లో కూడా ప్రతి సోదరుని ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఒక్కరి కూడా వచ్చి మా పార్టీని ఆదుకుంటారని, అదేవిధంగా మా రామచంద్ర యాదవ్ మాకు పిలుపునిచ్చాడు. ప్రతి కులాన్ని కూడా సోదరా మనం కలుపుకొని మన అన్నదమ్ముల మాదిరిగా స్నేహభావాలు చేసుకొని గ్రామాల్లో పోయి తిరిగి ప్రతి నియోజకవర్గంలో కూడా సరే మనం అన్ని 176 నియోజకవర్గంలో కూడా మనం పోటీ చేయదలుచుకున్నాం సోదరా. అందుకని దానికి ఎక్స్పెక్ట్ చేయండి. అదేవిధంగా మా బోడిపోయిన రామచంద్రన్న యాదవ్ గారు ప్రతి కులాన్ని కూడా కలుపుకొని ప్రతి కమ్యూనిటీతో కూడా సరే భారీ స్నేహభావాలు పెంచుకోండి. మనం ఎస్సీలకి, ఎస్టీలకి, ముస్లిం, మైనార్టీ కమ్యూనిటీలకి అందరికీ కూడా మనం మంచి సలహాలు, సూచనలు వాళ్ళలో మేధావులను అందరినీ కూడా కలుపుకొని ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో నిర్వర్తించిన ఏ మండలంలో ఉన్నా కానీ ఆ సోదర భావాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా సరే ప్రతి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా మనమంతా కూడా చేయాలనేసి. నా పేరు వంకా శ్రీనివాస యాదవ్. నెల్లూరు జిల్లా అఖిల భారత యాదవ సభ కనీసం 4 సంవత్సరాలుగా అఖిల భారత యాదవ జిల్లా కార్యదర్శిగా పనిచేశాను. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని కొండాపురం పంచాయతీలో నిర్వహిస్తున్న 7వ వార్డు బై ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి చెమిర్తి సంధ్య వాకాడులోని ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆర్ఓ అరవింద్కు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో నిర్వహిస్తున్న వార్డు బై ఎన్నికల్లో పోటీ చేయాలని తెలిపారు. ఆయన సూచనల మేరకు నామినేషన్ వేశామన్నారు. ప్రజలు సంధ్యని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తి, తిరుపతి జిల్లా రైతు ఉపాధ్యక్షులు తిరుమూరు శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు సుధాకర్ రెడ్డి, మోహన్ నాయుడు, గోపీనాయుడు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 7వ వార్డు మెంబరు గతంలో మరణించిన కారణంగా ఈరోజు నామినేషన్లు అంటే బై ఎలక్షన్ ఇచ్చారు. దాంట్లో భాగంగా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. మా పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు ఆదేశాల ప్రకారం అంటే ఎక్కడైనా సరే ఎలక్షన్లో పంచాయతీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, పార్టీ ఆదేశాల ప్రకారం పోటీ పెట్టమారు. అదేవిధంగా కొండాపురంలో మోహన్ నాయుడు గారు, గోపినాయుడు గారు, వీరనాయుడు గారు వీళ్ళందరూ బలపరిచి సంధ్యా గారిని వార్డు మెంబర్గా బలపరిచి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈ 7వ వార్డుని నాయకులందరూ కష్టపడి గెలిపించుకొని వస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. గ్రామ పంచాయతీలలో ఖాళీగా ఉన్న వార్డు మెంబర్ల ఎన్నిక ప్రక్రియ ఎన్నికల సంఘం ప్రకటించడంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
మనుబోలు మండలంలోని మనుబోలు, బండేపల్లి, చెర్లోపల్లి, మడమనూరు గ్రామాల్లో ఒక్కో వార్డు చొప్పున మొత్తం 4 వార్డులకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియకు గురువారం చివరి రోజు కావడంతో మండల కేంద్రమైన మనుబోలులోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో 4 గ్రామాలకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. పోటీకి నిలబడుతున్న అభ్యర్థులకు మద్దతుగా వైసీపీ, టీడీపీ నాయకులు పంచాయతీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు. ఎన్నికల అధికారిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. రాధాకృష్ణ వ్యవహరిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనుబోలు ఎస్ఐ అజయ్ కుమార్ బందోబస్తు నిర్వహించారు. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. అర్చకులు శ్రీనివాసులు పూజ నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన పల్లెం రమణమ్య, బుజ్జమ్మ దంపతుల కుమారుడు మస్తానయ్య, రూపా దంపతులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మూలాదివాససుదాస్రావిలం రావుణీమహే గాతుం అక్షయదాంకే సదనీ లక్ష్మీవాసకరాధ పుంజకాన్ ప్రసీద सर्वाद सिद्धि प्रदा ఈశ్వత్మారజ ప్రభ సుఖకారి. గూడూరు పట్టణంలోని షిరిడి సాయి నగర్లో సాయిబాబా మందిరంలో సాయిబాబా గుడిలో గురువారం బాబావారికి ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాజాధిరాజ సాయినాథ్ మహారాజ్ శ్రీ సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి వాటి సిఆర్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.